విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్న రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోవటం లేదంటూ సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృష్ణాపురంలో గతంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి భూములు స్వాహా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పద్మనాభం తహసీల్దార్ వెంకట్రావు గ్రామంలో భూములను పరిశీలించారు. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురంలో ప్రభుత్వ భూమి స్వాహాకు జరుగుతున్న ప్రయత్నాలను నివారించడంలో రెవెన్యూ అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ గ్రామంలోని సర్వే నెంబర్ 82/2లో 8 ఎకరాల 50 సెంట్లు ఉన్న ప్రభుత్వ భూమి ఉంది. భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవటం, ఒకే చోట ఇంత పెద్ద మొత్తంలో భూమి అందుబాటులో ఉండటంతో కొంతమంది భూ బకాసురుల కళ్లు దీనిపై పడ్డాయి. ఈ భూమిని తమ స్వాధీనంలోకి తెచ్చుకొని భూ బకాసురులు అమ్మకానికి సిద్ధమయ్యారు. ముందుగా ఆ భూమిలో చిన్న షెడ్ వేశారు. ఆ విధంగా భూ కబ్జాకు తెరలేపారు. ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం ఈ భూమి విలువ సుమారు 5 కోట్ల రూపాయల వరకు ఉంటుందని స్థానికుల కథనం. ఇప్పటికే ఈ భూమిని అమ్మకానికి పెట్టి అడ్వాన్సులు తీసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో అధికార ప్రతిపక్షాలకు చెందిన నాయకులు భాగస్వాములుగా ఉన్నట్లు స్థానికంగా చెవులు కొరుక్కుంటున్నారు. ప్రభుత్వ భూమిని కాజేయటానికి ప్రయత్నిస్తున్న వ్యవహారం బయటపడటంతో గతంలోనే భీమిలి ఆర్డీఓ ఎస్ భాస్కర్ రెడ్డి రెవెన్యూ అధికారులు ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు. కొన్ని రోజుల అనంతరం ఈ బోర్డును భూ స్వాహారాయిళ్లు తొలగించి భూమిని చదును చేసి పనులు చేపట్టారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లు మిన్నకున్నారు. ఆర్డీఓ స్థాయి అధికారి పెట్టిన బోర్డును తొలగించిన రెవెన్యూ అధికారులు నిమ్మకి నీరెట్టినట్లు వ్యవహరించారంటే ఈ భూ మాఫియా వ్యవహారంలో వీరి హస్తం కూడా ఉందని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ కబ్జాలపై మైత్రి మీడియాలో కథనం బయటపెట్టడానికి సిద్ధపడుతుండగా పద్మనాభం తహసీల్దార్ ఎన్ వెంకట్రావు కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. సర్వే నెంబర్ 82లో హెచ్చరిక బోర్డు పాతించారు. ఈ భూమి ప్రభుత్వ భూమి అని, ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై ఎంక్రోచ్మెంట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వెంకట్రావు హెచ్చరించారు. గతంలో బోర్డు తొలగించిన వారు ఎవరో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వెంకట్రావు మీడియాకు తెలిపారు. తహసీల్దార్ వెంట మండల సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కోటి, వీఆర్ఓ రవి, ఇతర సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా కొన్ని దినపత్రికల్లో హెచ్చరిక బోర్డు మాయం, భూ ఆక్రమణకు యత్నం అని కృష్ణాపురం గ్రామంలో సర్వే నెంబర్ 82లో 8 ఎకరాల 50 సెంట్లు భూమి ఆక్రమించారని యాడ్వర్స్ న్యూస్ పడ్డది. దీనిపై కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇమ్మీడియట్గా ఆ భూమిని పరిశీలించి అక్కడ మరలా కాషన్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే శిక్షార్హులని, ఇకపై ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు ఎవరు కూడా ఆక్రమణ చేయరాదండి. అది మా దృష్టికి వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం కూడా దయచేసి ఎవరు కూడా ప్రభుత్వ భూములని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆక్రమణ చేయడానికి ప్రయత్నించరాదని హెచ్చరించడం జరుగుతుంది.